వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. టీఎంసీ నిధులు 440 కోట్లు ఫ్రీజ్ చేశారు. పార్టీ చీలిక వర్గం ఫిర్యాదుతో స్తంభింప చేశారు పోలీసులు ఈ నిధులను. పార్టీకి బ్యాంకు ఖాతాలో 676.11 కోట్ల నగదు ఉంది. ఇక అసలైన టీఎంసీ తమదే అంటూ ఇప్పుడు చీలిక వర్గం చెబుతూ ఉంది. ఇక పార్టీ గుర్తుతో సహా ఆస్తులు కూడా తమకే దక్కుతాయని చీలిక వర్గం వాదిస్తూ ఉంది. సొమ్మంతా అక్రమ మార్గాల ద్వారా సేకరించిందంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది చీలిక వర్గం. ఇక చీలిక వర్గానికి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేయాలంటూ కోరారు. వెంటనే 3 బ్యాంకుల్లో ఉన్నటువంటి 440 కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేశారు. ఇక ఈ ఘటన మీద తీవ్రంగా స్పందించారు మహువా మైత్రా. ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ డబ్బు ఉపయోగించి ఇప్పుడు విచారణ కోరుతున్నారంటూ ఫైర్ అవుతూ ఉన్నారు. उन्होंने आप वेबसाइट में कि जिसने कंप्लेन किया है वो तो आप लोग देखा है यार, हम और कुछ नहीं बताएंगे। उन्होंने आप वेबसाइट में इलेक्शन कमीशन का वेबसाइट में हर कैंडिडेट का एक्सपेंस अकाउंट MP MLA जब अकाउंट हो जाता है ना तो एक्सपेंस का भरना पड़ता है, क्योंकि अगर आप एक्सपेंस नहीं भरे तो आप डिस्क्वालीफाई भी हो सकते हैं। तो हर MLA जो ऋतव्रत बोलिए संदीपन बोलिए सब MLA का आप एक्सपेंस अकाउंट अगर आप इलेक्शन कमीशन का वेबसाइट में देखिएगा तो वहाँ पे एब्स्ट्रैक्ट में सोर्स ऑफ फंड्स बैंक ट्रांसफर RTGS ऑल इंडिया तृणमूल कांग्रेस 25 लाख लिखा हुआ है। उन लोग का किसी का टोटल एक्सपेंडिचर 26 लाख है, किसी का 27 लाख है। भैया 27 लाख खर्च करके आप इलेक्शन जीते और 25 लाख आपको व्हाइट में तृणमूल कांग्रेस ऑडिटेड फंड से दिया और आप अभी भाषण दे रहे हैं। ఇక పార్టీ ఓడినప్పటి నుంచి మమతా బెనర్జీ పరిస్థితి కుడితిలో పడిన ఎలకలా మారింది. సమస్యల్లో ఈదుతూనే ఉన్నా గానీ ఒడ్డుకు చేరలేనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. మొదట ఎమ్మెల్యేలు చీలిపోవటం, ఆ తర్వాత ఎంపీలు చీలిక వర్గంగా ఏర్పడటం, ఇక ఇప్పుడు పార్టీ గుర్తు తమదే అంటూ కూడా వాళ్ళందరూ కూడా అనటం, ఇక నిధులు కూడా తమకే దక్కుతాయని. అదే విధంగా అసలు ఒక పార్టీలో చాలా గోప్యంగా పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా సమకూరుతున్నాయి, ఇవన్నీ కూడా చాలా గోప్యంగా ఉండేటువంటి వ్యవహారాలు. అవన్నీ కూడా బహిరంగం చేస్తూ అసలు ఏదైతే నిధులతో తాము పోటీ చేయడం జరిగిందో ఇప్పుడు ఆ నిధుల మీదే వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అక్రమంగా వచ్చినాయి అంటూ చెబుతూ ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఒక తీవ్ర సంక్షోభాన్ని చూస్తూ ఉన్నాము. తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు అంతర్గత విభేదాలు, చీలికలు ఏకంగా కూడా పార్టీ బ్యాంకు ఖాతాని స్తంభించేంత వరకు వెళ్ళాయనేది మాత్రం మనం చూడొచ్చు. ఎందుకంటే ఎక్కడైనా మన పార్టీలు విడిపోయినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి గుర్తు కోసం ఈ చీలికా వర్గం తీసుకోవడానికి ఒక ఫైట్ జరగటం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా కూడా ఇప్పుడు ఒక పార్టీలో గోప్యంగా ఉండాల్సినటువంటి వివరాలను బయటికి వెల్లడించే స్థాయికి వెళ్ళింది. 440 కోట్ల నిధుల స్తంభన ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3 ప్రధాన బ్యాంకు ఖాతాల్లో ఈ నగదంతా ఉండటం జరిగింది. ఈ నిధుల్ని కోల్కతాలోని బీదానగర్ సైబర్ క్రైమ్ పోలీసులు డెబిట్ ఫ్రీజ్ చేశారు. అంటే ఈ ఖాతాల్లోకి డబ్బులు జమ కావచ్చు కానీ వీటిని విత్డ్రా చేయడానికి పర్మిషన్ ఉండదు. అదేవిధంగా ఈ ఖాతాలో ఉన్నటువంటి డబ్బుల్ని ఎవరు బదిలీ చేయడానికి కుదరదు. ఇంకా పార్టీ మొత్తం నిల్వలు ఇప్పుడు 676.11 కోట్లు ఉంది. అందులో 440 కోట్లు ఇప్పుడు హోల్డ్లో పడ్డాయి ఉపయోగించుకోకుండా. ఇక టీఎంసీ నుంచి విడిపోయినటువంటి తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితవ్రత బెనర్జీ ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నేత. ఈయన నేతృత్వంలోనే 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాంకు ఖాతాల్లో ఉన్నటువంటి సొమ్ము చట్టబద్ధమైన మార్గాల్లో వచ్చింది కాదంటూ వివిధ రకాల అక్రమ వసూళ్లు, కట్ మనీ, ప్రజానిధుల నుంచి మళ్లించారు, వివిధ కుంభకోణాల ద్వారా సేకరించినవి అంటూ బలమైన అనుమానాలు ఉన్నాయంటూ ఈ నిధుల మీద ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ భారీ మొత్తాన్ని ఎవరెవరి నుంచి ఎలా సేకరించారో సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ, అంతవరకు ఈ నిధులను ఎవరూ వాడకుండా నిలిపివేయాలంటూ వారు కోరారు. ఇక దీనిపై పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఇక మరొకవైపు వీటన్నిటికీ ఇప్పుడు ఈ వివాదం ఇంతగా ముదరటానికి కారణం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇక మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వానికి ఇటు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎదురు తిరుగుతూ ఉన్నారు, వ్యతిరేకత వ్యక్తం చేశారు. రితవ్రత బెనర్జీ నేతృత్వంలోని ఈ వర్గం అసలైన తృణమూల్ కాంగ్రెస్ మాదే అంటూ ఇప్పుడు వాదిస్తూ ఉంది. పార్టీ గుర్తుతో పాటు పార్టీకి ఉన్న ఆస్తులు, బ్యాంకు నిధులు తమకే చెందుతాయంటూ వారు పేర్కొంటూ ఉన్నారు. ఇక ఈ చీలిక వర్గం ఎన్సీపీఐ పార్టీలో విలీన ప్రక్రియలో ఉండగా మరోవైపు తిరుగుబాటు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ మమతా బెనర్జీ వర్గం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరింది.
ఇక ఈ విధంగా పార్టీ అంతర్గత కోశాధికారి వివాదం, ఈ బ్యాంకు ఖాతాల వివాదంలో ఇప్పుడు మరొక ఆసక్తికరమైన అంశం తెర మీదకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే టీఎంసీ మాజీ మంత్రి, మాజీ కోశాధికారి అయినటువంటి అరూప్ బిశ్వాస్ కూడా బ్యాంకుకు లేఖ రాస్తూ పార్టీలో చీలిక వచ్చినందున నిధుల రక్షణ కోసం లావాదేవీని నిలిపివేయాలంటూ కోరారు. ఇక మమతా బెనర్జీ పక్షాన ఉన్న ఎమ్మెల్యే కునాల్ ఘోష్ దీన్ని ఖండించారు. జూన్ 5న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలోనే అరూప్ బిశ్వాస్ ను తొలగించి సుభాష్ చక్రవర్తిని కొత్త కోశాధికారిగా నియమించారు. కాబట్టి ఆర్థిక విషయాలపై మాట్లాడే హక్కు అరూప్ కి లేదని స్పష్టం చేశారు. ఇక మొత్తానికి ఒకవైపు పొలిటికల్ అథారిటీ కోసం అంటే అసలైన పార్టీ ఎవరిదే అనే దాని మీద అయితే కోర్టులు, స్పీకర్ల చుట్టూ తిరుగుతూ ఉంది తృణమూల్ కాంగ్రెస్. ఇప్పుడు కోట్లాది రూపాయల పార్టీ నిధులు చేజారకుండా కాపాడుకునేందుకు పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.